హలో గాయ్స్. పూజా హెగ్డే గారికి నో ఎలా చెప్పాలో తెలిసేది కాదంట. అదేంటో చూసేద్దామా? పాత్రల ఎంపికలో ఆచితూచి అడిగేయాల్సిన సమయం వచ్చేసిందని అంటోంది కథానాయిక పూజా హెగ్డే. కొన్నేళ్లుగా తెలుగులో ఈమె సందడి తక్కువైనా తమిళంలో మాత్రం వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది భామ. ఆమె సూర్య జంటగా నటించిన చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ తన సినీ ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతుల్ని పంచుకుంది. త్వరలో రాబోయే రెట్రో సినిమా నన్ను భిన్నంగా చూపిస్తుంది, నా సామర్థ్యాన్ని పరీక్షించింది. యాక్షన్, డ్యాన్స్, భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ఆ నమ్మకంతో ఉన్నా. ఈ సినిమా దర్శకుడు మొదటి రోజు స్క్రిప్ట్ కోసం కలవబోతున్నప్పుడు నన్ను మేకప్ లేకుండా రమ్మని చెప్పారు. నాకు మేకప్ లేకుండా సహజంగా కనిపించే సినిమాల్లో పనిచేయడం అంటే చాలా ఇష్టం. రాధేశ్యామ్ సినిమాలో నా నటనలో భావోద్వేగాలను చూసి రెట్రోకి సరిగ్గా సరిపోతానని నన్ను తీసుకున్నారంట దర్శకుడు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు, వాణిజ్యపరమైన కథలలో భాగమయ్యాను. కానీ ఇప్పటి వరకు బయోపిక్లో మాత్రం నటించలేదు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని జానర్ ఇది. నాకు ప్రముఖ వ్యక్తుల జీవితాల్లో కంటే స్వాతంత్ర పోరాట యోధుల కథల్లో భాగమవ్వాలని ఉంది. దీంతో పాటు క్రీడా నేపథ్య చిత్రాల్లో కూడా నటించాలనుకుంటున్నా. వీటన్నిటితో పాటు మరిన్ని మహిళా ప్రాతినిధ్య కథలు, స్ఫూర్తిదాయక చిత్రాలను తీసుకురావడానికి దర్శక నిర్మాతను ప్రయత్నించాలని కోరుకుంటున్నా. 10 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న నాకు తమిళ పరిశ్రమ మొదటి చిత్రం ఇచ్చింది. తెలుగు సినిమా నన్ను నటిగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే హిందీలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే అవకాశం వచ్చింది. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, కొత్త పాఠాలు నేర్చుకున్నా. కానీ కెరీర్ ప్రారంభంలో నాకు ఎలా నో చెప్పాలో తెలీదు. కొంచెం అసౌకర్యంగా అనిపించినా సినిమా చేయడానికి అంగీకరించేదాన్ని. నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పడానికి భయపడేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసాను. నేను పోషించగల పాత్రలన్నీ ధైర్యంగా ఎంచుకోగలుగుతున్నా. ఎంచుకున్న పాత్రలతోనే నేనేంటో తెలుసుకుంటున్నా. ఇంకా ఎన్నో తెలియని కథల్లో భాగం కావాలనుంది. ఈ చిత్ర పరిశ్రమలో నేనేంటో నిరూపించుకోవడానికి పోరాటే ఓ యోధురాల్ని నేను. ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి నేను చేయగలిగిందంతా చేస్తాను. సినిమాలకు ప్రాణాలను కాపాడే శక్తి ఉందనేది నా అభిప్రాయం. ఓ రోజు మీ మనసు బాగోలేకపోవచ్చు. అలాంటి సమయంలో ఓ స్ఫూర్తిదాయకమైన సినిమా చూస్తే అది మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చవచ్చు. నేను కూడా నా సినిమాల ద్వారా ఒక వ్యక్తిని ప్రేరేపించినా తృప్తిగానే ఉంటుంది అని పూజా హెగ్డే తెలియజేశారు.